రోజులుగా కరీంనగర్ బీజేపీలో నెలకొన్న వర్గ విభేదాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. పార్టీలో ఏ వర్గాన్ని ఉపేక్షించేది లేదని, అందరూ పార్టీ జెండా కిందకే రావాలన్నారు. పార్టీలో అందరూ ఒకే వర్గం ఉంటారని, అది పార్టీ వర్గం లేదా మోడీ వర్గం మాత్రమే ఉంటారన్నారు. కరీంనగర్లో తనకు ఎలాంటి వర్గం లేదని, కష్టపడే ప్రతి కార్యకర్తను ఎన్నికల్లో గెలిపిస్తామన్నారు బండి సంజయ్. గత కొన్ని రోజులుగా కరీంనగర్ బీజేపీలో నెలకొన్న వర్గ విభేదాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. పార్టీలో ఏ వర్గాన్ని ఉపేక్షించే లేదని, అందరూ పార్టీ జెండా కిందకే రావాలన్నారు. పార్టీలో అందరూ ఒకే వర్గం ఉంటారని, అది పార్టీ వర్గం లేదా మోడీ వర్గం మాత్రమే ఉంటారన్నారు. కరీంనగర్లో తనకు ఎలాంటి వర్గం లేదని, కష్టపడే ప్రతి కార్యకర్తను ఎన్నికల్లో గెలిపిస్తామన్నారు బండి సంజయ్. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం అంతా. నేను మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా చాలా సందర్భాలు చెప్పిన, బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడికి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది. ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. మన టికెట్ ఇవ్వమంటారా? ఇప్పుడు ఇవ్వమంటారు టికెట్? అంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరు వాళ్ళు చేయలేడు. ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా, వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు తెలియదు. నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్గా లేను. నేను ఎవరు వర్గం నాకేం తెలుస్తుంది అన్న. నాకు ఎవరు అసలు పనిచేస్తున్నాయి, ఎవరు వర్గం ఇప్పుడు నాకేది వాళ్ళకి ఎదురు నాకేం తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళీ అప్పగిస్తున్నా, కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటాననుకో, వాళ్ళ అవుట్ రాష్ట్రం వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎదిగిస్తాం, టికెట్ ఎదిగిస్తున్నా. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలన్నా కూడా టికెట్ ఇవ్వాలి. వర్గం అనాలి, పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి. ఇది క్లారిటీ. ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేసేవాళ్ళు కానీ, ఇంకోరి కోసమే పనిచేసేవాళ్ళు కానీ పార్టీ జెండా కింద రండి. ఇవన్నీ బంద్ చేయాలి, ఎవ్వరు చేసినా బంద్ చేయాలి. దీన్ని ఎవ్వరు సహించరు. మీ మీడియా సోదరులు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు, మాకు సహకరించండి.